Exercise 11.2. Evaluate the following. First one చూద్దాం. Sin 45 degrees plus cos 45 degrees. First one. Sin 45 plus cos 45. Okay. Sin 45 degrees value 1 by root 2 plus cos 45 degrees value again 1 by root 2. 1 by root 2 plus 1 by root 2 యాడ్ చేస్తే 2 by root 2 అవుతుంది. ఓకే, డినామినేటర్ని రేషనలైజేషన్ చేయండి. అంటే రూట్ 2తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 root 2 by root 2 into root 2 2. 2కు 2 క్యాన్సిల్ చేయండి. అవర్ ఆన్సర్ ఈస్ root 2. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకే, సెకండ్ వన్. cos 45 value 1 by root 2 by secant 30 value 2 by root 3 plus cosecant 60 degrees value కూడా 2 by root 3. దీన్ని సింప్లిఫై చేయండి. 1 by root 2 by root 3 plus 2 by root 3 యాడ్ చేస్తే 4 by root 3 అవుతుంది. ఓకే, న్యూమరేటర్ని వేసుకొని ఈ డినామినేటర్లో ఉండే టర్మ్ని న్యూమరేటర్లోకి మనం తీసుకెళ్లేటప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. 4 by root 3 అనేది కాస్త root 3 by 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1 into root 3 by 4 root 2. root 3 by 4 root 2 అనేది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్. sin 30 1 by 2 plus tan 45 1 minus cosecant 60 2 by root 3 by డినామినేటర్లో ఏముంది? cot 45 degrees 1 plus cos 60 degrees 1 by 2 minus secant 30 degrees 2 by root 3. దీన్ని అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో ఉన్నది ఈక్వల్గా ఉంది. 1 by 2 plus 1 minus 2 by root 3 1 plus 1 by 2 minus 2 by root 3 బోత్ ఆర్ సేమ్ కదా. సో క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ ఏమొచ్చి 1 అవుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఆన్సర్. ఫోర్త్ వన్. 2 tan square 45 degrees 2 tan square 45 degrees tan 45 degree value 1 కాబట్టి 2 into 1 square plus cos square 30 degrees cos 30 degrees value root 3 by 2 కాబట్టి cos square 30 అంటే root 3 by 2 whole square minus sin square 60 sin 60 degrees value root 3 by 2 కాబట్టి root 3 by 2 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే ప్లస్ root 3 by 2 whole square మైనస్ root 3 by 2 whole square సేమ్ వాల్యూస్ కాబట్టి ప్లస్ అండ్ మైనస్ ఆపోజిట్ సైన్స్తో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 0 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ మిగిలింది 2 into 1 square 2 into 1 square అంటే 1 కదా. 2 into 1 దట్ ఈక్వల్స్ టు 2. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఫిఫ్త్ వన్ చూద్దాం. సీకెంట్ స్క్వేర్ 60 degrees సీకెంట్ 60 degrees వాల్యూ 2 కాబట్టి 2 square మైనస్ tan square 60 degrees tan 60 degrees value root 3 కదా. సో root 3 whole square by sin square 30 degrees sin 30 degrees value 1 by 2 so 1 by 2 whole square plus cos square 30 degrees cos 30 degrees value root 3 by 2 cos square 30 కాబట్టి root 3 by 2 whole square. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 square means 4 minus root 3 whole square means 3 అవుతుంది. ఓకే, 1 by 2 whole square means 1 by 4 plus root 3 by 2 whole square means 3 by 4. Again 4 minus 3 1 by 4 plus 3 by 4 ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 by 4 అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్స్ టు 1 by 4 by 4 means 1 1 by 1 అంటే again 1. So fifth one answer is 1. Right.
Sum number 2. Choose the right option and justify your choice. 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. ఈ వాల్యూ ఆప్షన్ ఏకి ఈక్వల్ అవుతుందా, ఆప్షన్ బికి ఈక్వల్ అవుతుందా, ఆప్షన్ సికి ఈక్వల్ అవుతుందా, ఆప్షన్ డికి ఈక్వల్ అవుతుందా మనం చూడాలి. ఆన్సర్ని మనం జస్టిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. ఫస్ట్ ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into tan 30 degrees అంటే 1 by root 3 by 1 plus tan square 45 degrees. tan 45 degrees వాల్యూ tan 45 degrees వాల్యూ 1 కాబట్టి 1 square అంటే 1. దట్ ఈక్వల్స్ టు 2 into 1 by root 3 అంటే 2 by root 3 by 1 plus 1 2. దీన్ని సింప్లిఫై చేస్తే 2 by 2 root 3 అవుతుంది. 2 1s are 2 కాబట్టి 1 by root 3. This is the value of 2 tan 30 by 1 plus tan square 45 degrees. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏ sin 60 degrees. sin 60 degrees వాల్యూ ఎంత? root 3 by 2. cos 60 degrees 1 by 2. tan 30 1 by root 3. sin 30 1 by 2. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆప్షన్ సికి ఈక్వల్ అవుతుంది. tan 30 ఈక్వల్స్ టు 1 by root 3. 2 tan 30 by 1 plus tan square 45 degrees వాల్యూ కూడా 1 by root 3. సో ఆప్షన్ సిని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సమ్ నెంబర్ 3. ఎవాల్యూట్ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. What is the value of sin 60 plus 30? What can you conclude? First of all, we evaluate this value. Sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. Okay, sin 60 degrees value root 3 by 2 into cos 30 again root 3 by 2 plus sin 30 1 by 2 into cos 60 degrees 1 by 2. సింప్లిఫై చేయండి. root 3 into root 3 3 కదా, 3 by 4 plus 1 by 4. That equals to 4 by 4. That equals to 1. Okay, again we find the value of sin 60 degrees plus 30 degrees. Sin 60 degrees plus 30 degrees. Okay, that equals to sin 60 plus 30 means sin 90 degrees. What is the value of sin 90? 1. Okay, here we observe that both values are equal. So finally we conclude that sin 60 plus 30 degrees equals to sin 60 into cos 30 plus sin 30 into cos 60. Okay, this is the conclusion. Right.